హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ ఎవరైనా చూడకపోతే చూడండి. స్టోరీస్ పెట్టాను. ఇక్కడ నుంచి మంచి మంచి స్టోరీస్ మీకు అందిస్తాను. మనం ఇంకా లేట్ చేయకుండా తెనాలి రామకృష్ణ గురించి తెలుసుకుంటున్నాం కదా. దానిలో భాగంగా ఆయన ఇంకా ఏమి చిలిపి పనులు, ఏమి తెలివైన పనులు చేశారో కూడా తెలుసుకుందాం. సరే, ఇవాల్టి మన స్టోరీ వచ్చేసి చల్లని పాలు వేడిగంజి. మన స్టోరీ వినే కంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని కూడా చూసి ప్లీజ్ పూర్తిగా ఒక లైక్ ఇవ్వండి. ఓకే, మరి మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకనాడు రాయలవారికి తన మిత్రుడైన ఒక రాజు కొన్ని పిల్లులను పంపించాడు. రాయలవారు ఆ పిల్లులను ఎవరైనా పెంచితే వాటి పోషణాభారం కోశాగారం నుండి తీసుకోవచ్చని చెప్పాడు. కొంతమంది రాజోద్యోగులు ముందుకు వచ్చి తలా ఒక పిల్లిని తీసుకున్నారు. రాజోద్యోగులతో పాటు మన రామలింగడు కూడా ఒక పిల్లిని పట్టుకుపోయాడు. పిల్లి పోషణకు సంబంధించి రాయలు ఇస్తామన్న మొత్తాన్ని ప్రతి మాసం అందరికంటే ముందుగా వచ్చి పట్టుకుపోసాగాడు రామలింగడు. ఒకనాడు ఏదో పని మీద నంది తిమ్మన రామలింగడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో రామలింగడు పిల్లికి పాలు బదులు చల్లారిపోయిన గంజి నీళ్లు పోయడం ఆయన స్వయంగా చూశాడు. మర్నాడు రాయలవారికి ఏకాంతంగా కలుసుకొని రామలింగడు పిల్లికి గంజినీళ్లు పోస్తూ కోశాగారం నుండి ప్రతి మాసం దాని పోషణాభారానికి కేటాయించిన మొత్తాన్ని పట్టుకుపోతున్న వైనాన్ని చెప్పాడు. రాయలు ముందు విస్తుపోయి, పిల్లి గంజి తాగటమా అని అడిగాడు. అవును ప్రభు, నా కళ్ళతో స్వయంగా చూశాను. కావాలంటే రామలింగడిని పిలిచి విచారించండి. అతడు దానికి గంజితో సరిపెట్టి తను దానికి కేటాయించిన డబ్బు మొత్తాన్ని తీసేసుకుంటున్నాడు అంటూ తను చెప్పవలసింది చెప్పి చల్లగా జారుకున్నాడు. రాయలకి ఈ విషయం ఏదో తేల్చుకోవాలనిపించింది. అదే సమయానికి మహామంత్రి తిమ్మరుసు రాయలతో ఏదో విషయం చర్చించడానికి వచ్చాడు. విన్నారా అప్పాజీ, మన రామలింగడు పెంచుకోవటానికి తీసుకుపోయిన పిల్లికి పాలు బదులు గంజినీళ్లు పోసి దాని కడుపు మాడుస్తున్నాడట. ఈ సంగతి మన తిమ్మరుసు వారే స్వయంగా చూశారట అని చెప్పి రాజుగారు అన్నారు. రామలింగడు ఏదో కొంటెవాడులే అని క్షమించి వదిలేస్తే అతడి కొంటెతనం నోరులేని జీవాల మీద కూడా చూపిస్తున్నాడు అన్నాడు ఆగ్రహంగా రాజు. తొందరపడకండి ప్రభు, రామలింగడు మరీ అంత దుర్మార్గుడు కాదు. ఇందులో ఏదో మర్మం ఉంది, మనం తెలుసుకుందామంటూ నచ్చ చెప్పాడు అప్పాజీ. మర్నాడు భువన విజయంలో రాయలవారు, రామలింగ, నీవు తీసుకువెళ్ళిన పిల్లికి పాలు కాక గంజినీళ్లు పోస్తున్నావా? మాట నిజమేనా అంటూ నిలదీశాడు. రామలింగడు కొంచెం కూడా తడబడకుండా నిజమే ప్రభు అంటూ చెప్పాడు. ఎందుకని? ఆ పిల్లి పోషణకు కావలసిన ధనం మొత్తం కోశాగారం నుండి ప్రతి మాసం తీసుకుపోతూనే ఉన్నావుగా. గంజినీళ్లతో దాన్ని పోషిస్తున్నప్పుడు నీవు ధనం తీసుకోవటం మోసం చేసే ఉద్దేశంతోనే కదా అంటూ రాయలవారు ఆగ్రహంగా ప్రశ్నించారు. రామలింగడు ఏమాత్రం భయపడకుండా, ప్రభు, ఎవరో గిట్టని వాళ్ళు నాపైన మీకు అబద్ధాలను చెప్పి ఉంటారు. వారం క్రితం వరకునే తీసుకుపోయిన పిల్లి నిక్షేపంగా పాలు, పెరుగు, వెన్న వంటివి అన్నీ జురుగు తాగేది. సరిగ్గా వారం నాడు దానికి ఏమైందో ఏమో, పాలను చూస్తేనే మొహం చిట్లించుకోసాగింది. ముందర పెట్టిన పాలు త్రాగకుండా వదిలేస్తుంది. అది అలా పస్తులుండటం చూడలేక దాని ముందర ఒకనాడు గంజినీరు పెట్టాను. ఆ నీళ్లు దానికి అమృతంలా తోచాయో ఏమో, లొట్టలేసుకుంటూ తాగేసింది. మరునాడు మళ్ళీ పాలను పెట్టాను, అయినా తాగలేదు. గంజినీళ్ళే కావాలంది. ఇందులో నా తప్పేముంది ప్రభు? పస్తులతో పిల్లిని చంపలేక గంజినీళ్ళనే దానికి పోస్తున్నాను. కావాలంటే వెంటనే పిల్లిని తెచ్చి తమ ముందు ఉంచుతాను, తమరు పరీక్షించుకోవచ్చు అంటూ చెప్పాడు. పిల్లి పాలు వద్దనుకుని గంజినీళ్లు త్రాగటమా? సరే, వెంటనే పిల్లిని తెప్పించు, మేం పరీక్షిస్తాం అంటూ ఆజ్ఞాపించారు రాయలవారు. వెంటనే రామలింగడు తన సేవకుడిని ఇంటికి పంపి పిల్లిని తెప్పించి రాయల ముందు ఉంచాడు. రాయలవారు ఒక వెండి పాత్ర నిండా పాలను తెప్పించి పిల్లి ముందు పెట్టగా పిల్లి కనీసం ఆ పాలు దరిదాపు కూడా పోకుండా భయంతో మియావ్ మియావ్ అంటూ అరుస్తూ దూరంగా జరగసాగింది. ఆ దృశ్యం చూసిన వారందరికీ రామలింగుడు చెప్పినది నిజమే అన్న నమ్మకం కలిగింది. వెంటనే రాయలవారు మరొక పాత్ర నిండా గంజినీళ్లు తెప్పించి పెట్టగా ఆ పిల్లి ఆ గంజినీళ్లను ఆవురావురమంటూ కడుపు నిండా తాగింది. రాయలవారికి రామలింగడిని ఏమనాలో అర్థం కాక, రామలింగ, నన్ను క్షమించు, కళ్ళతో చూసింది తిమ్మనాచార్యులు, నమ్మారు.
చెవులతో విన్నది నేను నమ్మాను. ఇందులో నీ తప్పు ఏమీ లేదు అన్నాడు. దానిదేముందిలే ప్రభు, కళ్ళతో చూసేవి చెవులతో వినేవి ఏవి నిజం కాదు అంటూ మెత్తగా నవ్వాడు. సరే, కళ్ళ ముందు మొత్తానికి ఏదో గారడి చేశావనే నా మనసుకు బలంగా తోస్తోంది. పిల్లి జాతి లక్షణం పాలు త్రాగటం. దానిని మానిపించి దాని చేత గంజినీళ్ళను త్రాగించగలిగిన నీకు తిరిగి దాని చేత పాలను త్రాగించడం కూడా సాధ్యమవుతుంది. ఆ పిల్లితో పాలు త్రాగించు, నీకు 1000 బంగారు వరహాల నాణాలు ఇస్తాను అన్నారు రాయలవారు. క్షమించండి ప్రభు, నేను ఏ గారడీ చేయలేదు. ఆ పిల్లి నిజంగానే పాలు త్రాగటం మానేసింది. 2000 బంగారు వరహాలు ఇస్తాను. రామలింగడు ముసిముసిగా నవ్వుతూ ఉండిపోయాడు. రాయలవారు బహుమానం రెట్టింపు చేయగానే దాన్ని ఇంకా రెట్టింపు చేద్దామనే చిలిపి ఆలోచన కలిగింది రామలింగడికి. అందుకే సరే 5000 వరహాలు ఇస్తాను అన్నాడు రాయలవారు. అలాగే ప్రభు, ఒక్క వారం గమనించండి, నాకు గడువు ఇవ్వండి. పిల్లితో గంజినీళ్లను మానిపించి పాలు త్రాగించే బాధ్యత నాది అంటూ రాయలవారికి హామీ ఇచ్చి పిల్లిని చంకన పెట్టుకొని ఇంటి దారి పట్టాడు. రాయలవారికి రామలింగడికి జరిగిన సంభాషణ అంతా విన్న అప్పాజీ దారిలో రామలింగడిని కలుసుకొని, రామలింగ, పిల్లిని పాలు త్రాగటం మాన్పించావు కదా, ఇప్పుడు మళ్ళీ ఎలా త్రాగిస్తావు చెప్పు అంటూ ప్రశ్నించాడు. చల్లని పాలు వేడి గంజి అన్నాడు రామలింగడు. అప్పాజీకి అర్థం కాలేదు. అప్పుడు రామలింగడు పిల్లితో పాలు మాన్పించిన వైనాన్ని ఇలా చెప్పాడు. అప్పాజీ, ఈ పిల్లి బాగా తిండిపోతూ, ఎప్పుడు దీనికి పాలు పెరుగు వెన్నెల మీదే ధ్యాస. అందుకే ప్రతిరోజు బాగా వేడి పాలను దీని ముందు పెట్టాను. దెబ్బకి ఇది పాలను చూసి మూతి కాలుతుందని పాలు మానేసింది. 4 రోజుల తర్వాత ఒక గిన్నెలో వేడి పాలు, మరో గిన్నెలో చల్లని గంజి పెట్టాను. ఇది పాలు మాని గంజి తాగడానికి అలవాటు పడింది. ఇప్పుడు దీనికి వేడి గంజి చల్లని పాలు పెడితే సరి, గంజి మాని పాలు త్రాగుతుంది అని చెప్పగానే అప్పాజీ పెద్దగా నవ్వేస్తూ, మొత్తానికి పిల్లితో పాలు మాన్పించటంలో కూడా నీ కొంటెతనం చూపించావు అంటూ రామలింగడిని అభినందించకుండా ఉండలేకపోయాడు. స్టోరీ అర్థమైందని అనుకుంటున్నాను. నా స్టోరీ మీకు కనుక అర్థమైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ గుడ్ నైట్ కూడా. స్వీట్ డ్రీమ్స్.